హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏ కథ విన్నంత మాత్రాన సకల శుభాలు చేకూరుతాయో, ఏ కథ విన్నంత మాత్రాన సకల విఘ్నాలు తొలగి సకల ఐశ్వర్యాలు సకల కార్యసిద్ధి నెరవేరుతుందో అటువంటి పరమ పవిత్రమైన అత్యంత మహత్తరమైనటువంటి శ్రీ విఘ్నేశ్వరుడు యొక్క వ్రతకథను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సహజంగా ఈ విఘ్నేశ్వరుడు యొక్క వ్రతాన్ని ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు. కానీ అనివార్య కారణాల వలన వ్రతం చేసుకోలేకపోయినా, ప్రయాణాల్లో ఉన్న ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కనీసం ఈ వ్రతం విని ఆ విఘ్నేశ్వరుడు యొక్క కృపకు పాత్రులవుతారని మా ఆశ. పూర్వము గజాసురుడనే రాక్షసుడు శివుడి గురించి గొప్ప తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, గజాసుర, నీకు ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు ఆ గజాసురుడు, స్వామి, మీరు నా హృదయమునందు నివసించవలనని వరం కోరెను. అంతటా పరమేశ్వరుడు తదాస్తు అని గజాసురుని హృదయంలో నివాసముండెను. కైలాసంలో పార్వతీదేవి భర్త అయిన పరమేశ్వరుడి జాడ తెలియక వైకుంఠంలోని శ్రీహరి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకునెను. అంతటా శ్రీ మహావిష్ణువు పార్వతీదేవితో, బోళాశంకరుడకు పరమేశ్వరుడు గజాసురుడు అడిగిన వరమునకు మన్నించి గజాసురుని హృదయంలో నివాసమున్నాడని చెప్పెను. అప్పుడు పార్వతీదేవి తన భర్తను ఎలాగైనా కాపాడవలసిందిగా కోరెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుడి వాహనమైన నందిని గంగిరెద్దుగా మార్చి తను గంగిరెద్దు ఆడించేవాడిలా వేషం మార్చుకుని గజాసురుడు నివసించే నగరానికి వెళ్ళెను. ఆ నగరంలో శ్రీ మహావిష్ణువు చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించెను. అప్పుడు వేగల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ రాక్షసుడైన గజాసురుడు వారిని తన అంతఃపురానికి పిలిపించి తన ముందు గంగిరెద్దును ఆడించవలసిందిగా ఆదేశించెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు అద్భుతంగా గంగిరెద్దును ఆడించెను. దానికి సంతసించిన గజాసురుడు, మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీ హృదయం నందు నివాసమున్న పరమేశ్వరుణ్ణి తనకివ్వాలని కోరాడు. అప్పుడు గజాసురుడు వచ్చింది వైకుంఠవాసకు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని తనకు మరణం తప్పదని భావించెను. అప్పుడు శ్రీహరి ఆదేశంతో నంది ఆ గజాసురుని యొక్క హృదయమును తన కొమ్ములతో చీల్చగా దాని నుండి పరమేశ్వరుడు బయటికి వచ్చెను. అచేతన వ్యవస్థలో పడి ఉన్నటువంటి గజాసురుడు పరమేశ్వరుని పరిపరి విధములా ప్రార్థించగా, నీకు ఏమి వరం కావాలో కోరుకోమని పరమేశ్వరుడు అడగగా తన శిరస్సు త్రిలోక పూజ్యం కావాలని వరం కోరెను. దానికి పరమేశ్వరుడు సరే అని చెప్పి కైలాసానికి బయలుదేరెను. కైలాసంలో పార్వతీదేవి భర్త అయిన పరమేశ్వరుడు రాకని తెలుసుకుని స్వాగతం పలికేందుకు స్నానం చేయటానికి నలుగు పెడుతూ భర్తపై ఉన్న ఆలోచనలతో తా నలుగుపిండితో ఒక బొమ్మను చేసింది. ఆ బొమ్మకు ఒక ఆకారాన్నిచ్చింది. ఆ బొమ్మను చూసి సంతోషపడిన జగన్మాత యొక్క పార్వతీదేవి ఆ బొమ్మకు ప్రాణం పోచింది. అప్పుడు ఆ బొమ్మ ఒక అందమైన బాలుడిలా తయారయ్యింది. ఆ బాలుడును ముద్దాడి గుమ్మంలో గడపపైన కూర్చోబెట్టి తాను స్నానం చేసి వస్తాను, అప్పటి వరకు లోనికి ఎవరిని రానియవద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి మహాశివుడు కైలాసానికి వచ్చెను. గుమ్మంలో కూర్చున్న బాలుడు మహాశివుడిని అడ్డగించెను. ఆ పరమేశ్వరుడు ఎంత చెప్పిననో ఆ బాలుడు వెనుకపోయాను. అప్పుడు కోపంతో ఊగిపోయిన పరమేశ్వరుడు తన ఇంట్లోకి పోవటానికి తననే అడ్డగిస్తావా అని ఆ బాలుడి శిరస్సును తన యొక్క శిశూరంతో ఖండించి వేసెను. లోపలికి వచ్చిన పరమేశ్వరుని చూసిన ఆనందంలో ఆ బాలుడి విషయాన్ని మర్చిపోయిను పార్వతీదేవి. అప్పుడు ఆ పరమేశ్వరుడు మాటల మధ్యలో బయటి గుమ్మం దగ్గర ఉన్నటువంటి బాలుడు గురించి, అక్కడ జరిగిన సంఘటన గురించి పార్వతీదేవికి చెప్పెను. అప్పుడు పార్వతీదేవి బోరును విలిపిస్తూ ఆ బాలుడిని ఎలాగైనా బతికించమని పరమేశ్వరుని కోరెను. అంతటా మహాశివుడు తన పరివారాన్ని పిలిచి ఉత్తర దిక్కున తలబెట్టి పడుకున్న ఏ జీవి తలైనా తెమ్మని ఆదేశించును. అప్పుడు ప్రథమ గణాలన్నీ కూడా భూమండలంపై వెదకగా ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న గజాసురుడి యొక్క మృతదేహము వారికి కనిపించెను. ఆ గజాసురుని యొక్క శిరస్సును ఖండించి ఆ బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోసెను. గజముఖము గల ఆ బాలుడి రూపాన్ని చూసి పార్వతీదేవి విలపిస్తుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు, అమ్మ దుఃఖించకు, ఈ బాలుడు కారణజన్ముడు, ఈ బాలుడి రూపం ఎలా ఉన్నను నీకు మాత్రము అందంగా కనిపిస్తాడని చెప్పెను.
బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు ఆ బాలుడికి అనేక వరములిచ్చిను. పరమేశ్వరుడు ఆ బాలుడిని లోకపూజ్యుడు పెదవపూజ్యుడు అవుతాడని వరమిచ్చెను. ఆ బాలుడికి గణేశుడు గజముఖుడు అని పిలవనారంభించెను. కొంతకాలానికి శివపార్వతులకు కుమారస్వామి జన్మించెను. ఒకనాడు దేవతలు ఋషులు అందరూ కలిసి శివుని వద్దకు వచ్చి విఘ్నాలకు అధిపతిని ఇవ్వమని అడిగాను. అప్పుడు మహాశివుడు గణేశునికి విఘ్నాధిపత్యం ఇవ్వాలని అనుకున్నాడు. అంతటా కుమారస్వామి ఆ విఘ్నాధిపత్యాన్ని తనకు కావాలని అడిగాను. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారులిద్దరినీ పిలిచి, నాయనలారా, భూలోకంలోనూ ఉన్న సమస్త నదుల్లోనూ సమస్త పుణ్యక్షేత్రాల్లోనూ ఎవరైతే ముందుగా స్నానం చేసి దర్శించి వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్పాను. అది విన్న కుమారస్వామి నెమలవాహనం ఎక్కి ఆకాశ మార్గంన వాయువేగంతో వెళ్ళెను. అది చూసిన గణేశుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన అచేతన వ్యవస్థను వివరించి తగిన మార్గం చెప్పమని ఉపాయం చెప్పమని అడిగాను. అప్పుడు పరమేశ్వరుడు, నాయన, ఈ జగత్తులో తల్లి తండ్రిని మించిన పుణ్యక్షేత్రాలు కానీ పుణ్య నదులు కానీ లేవు. నీవు మాకు 3 సార్లు ప్రదక్షిణం చేయమని చెప్పాను. గణేశుడు అలాగే చేసెను. ఆ ప్రదక్షిణ ప్రభావం వల్ల కుమారస్వామికి ఏ నదికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ముందుగా గణేశుడు స్నానం చేసి దర్శనం చేసుకుని వస్తున్నట్టు కనిపించెను. అప్పుడు కుమారస్వామి తిరిగి పరమేశ్వరుని దగ్గరికి వచ్చి తన యొక్క తప్పును మన్నించమని వేడుకొని అన్నయ్యైన గణేశుడికి విఘ్నాధిపత్యం ఇవ్వమని చెప్పాను. అంతటా పరమేశ్వరుడు ఆ యొక్క గణేశుడికి విఘ్నాధిపత్యం సంగి లోకపూజ్యుడిగా ప్రథమపూజ్యుడిగా ఏ పుణ్య కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా ఏ యజ్ఞం చేసినా ఏమి చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని శాసనం చేసి అగ్రపూజ్యుడిగా ప్రథమపూజ్యుడిగా పలుపుల వరములు ఇచ్చెను. విఘ్నాధిపత్యము గైకొన్న విఘ్నేశ్వరుడు కడుపాడ కుడుముల ఉండ్రాళ్ళు పాయసము వడపప్పు పానకము భుజించి నడవలేక నడుస్తున్న సమయంలో ఆకాశంలో ఉన్న చంద్రుడు వినాయకుడిని చూసి పక్కున నవ్వెను. అంతటా కోపోద్రేకుడైన వినాయకుడు కడుపు పగిలి మూర్ఛనందెను. అది చూసిన పార్వతీదేవి కోపోద్రిక్తురాలై, ఓయి చంద్ర, నీవు నా కుమారుని చూసి నవ్వావు కావున నిన్ను చూసిన వారు నీలాపనిందల పాలవుతారని శాపమిచ్చెను. అంతటా బ్రహ్మాది దేవతలు ఆ యొక్క జగన్మాతకు పార్వతీదేవిని పరిపరి విధములా ప్రార్థించగా ఒక్క భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందల పాలవుతారని పార్వతీదేవి ఉపశమనం కలిగించెను. ఇదిలా ఉండగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకానొక వినాయక చవితి నాడు పాలల్లో చంద్రబింబాన్ని చూసెను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆహా, ఈనాడు భాద్రపద శుద్ధ చవితి, ఈనాడు చంద్రుణ్ణి పాలల్లో చూశాను, నాకు ఎలాంటి నీలాపనిందలు రాబోతున్నాయో కదా అని బాధపడెను. సత్రాజిత్ అనే మహారాజు సూర్యదేవుణ్ణి ప్రార్థించి రోజుకు 8 బారుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందెను. అంతట మహిమగల ఆ మణిని పరిపాలకుల దగ్గర ఉండకూడదని శ్రీకృష్ణుడు భావించి ఆ మణిని తనకి ఇవ్వమన్నాడు. అందుకు సత్రాజిత్తు ససేమిర ఒప్పుకోలేదు. ఒకనాడు ఆ సత్రాజిత్తు మహారాజు యొక్క సోదరుడు ప్రసేనుడు ఆ మణిని హారంగా అలంకరించుకుని అడవికి వేటకు వెళ్ళాను. దురదృష్టం కొద్దీ అడవిలో నివసించే ఒక సింహము ఆ మణిని ఒక మాంసపు ముద్దగా తలిచి ఆ యొక్క ప్రసేనుడిని చంపి ఆ మాంసపు ముద్ద అనుకుని తలిచినటువంటి ఆ సమంతకమణిని నోటికరుచుకుని అడవిలోకి పారిపోయాను. అది చూసిన ఒక బొల్లోహము ఆ యొక్క సింహంతో పోరాడి ఆ మణిని గైకొని తన గృహలోకి వెళ్ళిపోయాను. అలనాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఆ సమంతకమణిని అడిగితే ఇవ్వలేదని కోపంతో తన తమ్ముడు ప్రసేనుణ్ణి చంపి ఆ యొక్క సమంతకమణిని తీసుకుని వెళ్ళిపోయాడని శ్రీకృష్ణ పరమాత్మునిపై నీలాపనిందన వచ్చెను. వచ్చిన ఆ నిందను పోగొట్టుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అడవికి బయలుదేరెను. అడవిలో ప్రసేనుడి మృతదేహాన్ని, అక్కడ సింహం యొక్క అడుగుజాడలను, ఆ తర్వాత సింహము బొల్లోకం యొక్క పోరాడిన జాడలను, ఆ తర్వాత బొల్లోకం యొక్క అడుగుజాడలను చూసుకుంటూ బొల్లోకము నివసించే గృహలోకి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశించెను. ఆ గృహలో ఓ బాలిక పడుకుని నిద్రపోతుంది. ఆ బాలిక పడుకున్న ఉయ్యాల తొట్టెకు ఆ సమంతకమణి వేలాడదీసి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకోబోగా ఇంతలో భయంకరమైన శబ్దం చేస్తూ ఆ బొల్లోకము శ్రీకృష్ణుడిపై పడింది. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధము 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 24 దినములు
జరిగింది. చివరకు బొల్లోకం యొక్క శక్తి క్షీణించింది. ఇంతకీ ఆ బొల్లోకము అజేయ పరాక్రమశాలి మహాభక్తుడు అయినటువంటి జాంబవంతుడు. ఆయన్ని నిర్వహించటం ఒక శ్రీరామచంద్రమూర్తి వల్ల తప్ప అన్యులకు సాధ్యపడదు. త్రేతాయుగంలో రామాయణ కాలంలో జాంబవంతుడు శ్రీరామచంద్రునితో, స్వామి మీతో యుద్ధం చేయాలని ఉంది అని అడగగా, జాంబవంత నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తానని చెప్పి శ్రీకృష్ణ రూపంలో వచ్చి ఆ యొక్క జాంబవంతుని యొక్క కోరికను నెరవేర్చాడు ఆ శ్రీరామచంద్రుడు. అది తెలుసుకున్నటువంటి జాంబవంతుడు తన తప్పును మన్నించమని పరిపరి విధములా ప్రార్థించిన జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికిచ్చి పంపివేశను. ఆ శమంతకమణిని తీసుకుని శ్రీకృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వచ్చి జరిగిన వృత్తాంతాన్నంతయు వివరించెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పుకు మన్నించమని శ్రీకృష్ణుడి పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను. పశ్చాత్తాపంతో సత్రాజిత్తు ఆ శమంతకమణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కూడా శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేసెను. అప్పుడు దేవతలు, మునులు, ఋషులు, కిన్నెరులు, మానవులు అందరూ కూడా శ్రీకృష్ణుడితో, స్వామి మీరు సాక్షాత్ భగవంతులు కనుక మీపై వచ్చిన నిందని పోగొట్టుకున్నారు, అల్పులము మేమెలా పోగొట్టుకోగలమని అడగ్గా, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దయామయుడై వారితో ఈ విధంగా చెప్పెను. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించి ఈ కథను విని ఎవరైతే అక్షంతలు శిరసన వేసుకుంటారో వారికి ఈ యొక్క చంద్రదర్శనం వలన వచ్చే నీలాపనిందల నుండి బయటపడతారని వరమిచ్చెను. విన్నారు కదా ఈ పరమ పవిత్రమైన మహాద్భుతమైనటువంటి వినాయక చవితి వ్రత కథను. మీరు కూడా ఆ విఘ్నేశ్వరుడు యొక్క కృపకు పాత్రులవ్వాలని, ఈ కథ వినంత మాత్రాన ఆ అక్షంతలను శిరసన ధరించి ఆ విఘ్నేశ్వర యొక్క ఆశీస్సులు మీరు పొందాలని, అలాగే మీరు కూడా ప్రయాణాల్లో ఉంటే ఒకవేళ అనివార్య కారణాల వలన అక్షంతలు దగ్గర లేకపోయినా మానసికంగా అక్షంతలు తలపై ఉంచుకున్నట్లు భావించి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.